ఉత్తముడు ఎవరు? బేతాళ కథ చివరి భాగం. అలా పరుపుపై పడుకుని కొద్ది నిమిషాల తర్వాత అబ్బా అంటూ వీపుని పాముకుంటూ కిందకి దిగాడు. వెంటనే ప్రతి పరుపును పరీక్షించగా కింద ఉన్న 7వ పరుపుపై చచ్చిపడి ఉన్నటువంటి ఒక నల్లి కనిపించింది. అతను 3వ వాణ్ణి కూడా శయ్య సుఖునిగా అంగీకరించాడు. ఈ ముగ్గురికి ఘనంగా సన్మానించి వారికి కావాల్సినంత ధనం ఇచ్చి పంపాడు. ఆ ధనంతో ముగ్గురు సుఖంగా జీవించారు. విక్రమార్క ఆ రాజు ఆ ముగ్గురులో ఎవరు ఉత్తమమైన వాడో నిర్ణయించుకోలేక ముగ్గురిని ఉత్తములుగా నిర్ణయించి సత్కరించాడు. కానీ మీ దృష్టిలో ఉత్తముడు ఎవరు అని. బేతాళ, ఆ ముగ్గురిలో ఉత్తముడు శయ్య సఖుడే. మిగిలిన ఇద్దరు అన్నమునొకరు వారిని నారిని ఒకరు దగ్గరుంచి ప్రత్యక్షంగా చూస్తూ కనుగొన్నారు. కానీ శయ్య సుఖి మాత్రం ఆ పరుపుల కింద ఉన్న నల్లిని చూడకుండా బాధను పొందాడు కనుక అతడే ఉత్తముడు. విక్రమార్కుడికి మౌనభంగం కలగడంతో బేతాళుడు